చాలా ఆడియన్స్కు తెలియంది ఏంటిదంటే ఏఐతో ఎస్ఈఓ ఎలా చేసుకోవాలి. మీరు వీడియో అప్లోడ్ చేసి ఇస్తారు, ఎస్ఈఓ చేసుకోరు. ఎస్ఈఓ ఎక్కడ నుండి చేసుకోవాలి తెలుస్తలేదు అనమాట. ఇప్పుడు ఏఐ వచ్చి కూర్చున్నది. ఎస్ఈఓ మనం ఏఐతో చేసుకోవచ్చు అనమాట. సింపుల్ వేలో ఒక క్లిక్లోనే మన టైటిల్ కింద పేస్ట్ చేసినాం అనుకోండి, మనకు ఎస్ఈఓ చేసి ఇస్తుంది. చాట్‌జీపీటీ అనేది ఎస్ఈఓ చేసి ఇస్తుంది. చాలా చాలా చిన్నగా ఉంటుంది వీడియో, మొత్తం చూసేయండి. ఎస్ఈఓ ఎలా చేసుకోవాలి, మీరు పర్ఫెక్ట్లీ వీడియోకి ఎస్ఈఓ ఎలా చేసుకోవాలి. ఎగ్జాంపుల్ కోసం మీరు టైటిల్ ఏదైనా పెట్టిండ్రు అనుకోండి, మీ వీడియోకి హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్ గురించి ఒక టైటిల్ పెట్టిండ్రు అనుకోండి, సబ్స్క్రైబర్స్ గురించి పెడితే సబ్స్క్రైబర్ గురించి టైటిల్ తీసుకోండి, లేదా కుకింగ్కి సంబంధించింది ఉంటే ఆ టైటిల్ కూడా తీసుకోవచ్చు అనమాట. మీరు ఏ టైటిల్ పెట్టారు అంటే మీకు నచ్చిన టైటిల్ పెట్టారు, ఆ టైటిల్ తీసుకొని మనం చాట్‌జీపీటీ పేస్ట్ చేసినాం అనుకోండి, ఆ టైటిల్కి సంబంధించింది కీవర్డ్స్, డిస్క్రిప్షన్ మొత్తం ఎస్ఈఓ చేసిస్తుంది. ఎస్ఈఓ కింద మ్యాచ్ అయింది అనుకోండి, సో ఖచ్చితంగా మీకు లక్షల్లో వ్యూస్ వస్తాయి అనమాట. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండవుతుంది వీడియో అయితే. ఏఐతో ఎస్ఈఓ ఎలా చేసుకోవాలి మొత్తం ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ అయితే చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేసిన గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. మీలో ఎవరైనా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ మన ఛానల్ అన్ని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్కి ఫాలో అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సో జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. ఎవరైనా జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు అండి. అండ్ ఇక్కడ మన జాయిన్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. వెంటనే మీరు ప్రమోట్ అవుతారన్నమాట, మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ చేస్తారన్నమాట. ఓకే, సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను స్క్రీన్ కల్లా చూపిస్తా, చూసేయండి. ఎస్ఈఓ ఎలా చేసుకోవాలి చూపిస్తా, మొత్తం చూపిస్తా, చూసేయండి. గాయ్స్, ఇలా చాట్‌జీపీటీలో వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే, మీ టైటిల్ తీసుకుంటారు కదా, ఏ టైటిల్ అని తీసుకోండి. ఎగ్జాంపుల్ కోసం చికెన్ కర్రీ ఎలా చేయాలి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను అనమాట. దానికి డిస్క్రిప్షన్ ఇవ్వండి, కీవర్డ్స్ ఇవ్వండి, ట్యాగ్స్ ఇవ్వండి, అండ్ కామెంట్ పిన్ ఇవ్వండి. మొత్తం అడుగుతా. సో ఎలా అడుగుతానని మొత్తం ఇక్కడ రైడ్ చేసి మీ ముందట వస్తాను అనమాట. గాయస్, ఇక్కడ చూడొచ్చు నేను ఏం రైడ్ చేశాను. ఈ రోజు చికెన్ కర్రీ చేశాను అని ఒక టైటిల్ పెట్టాను, హెడ్లైన్ పెట్టాను. చూసుకోవచ్చు, చికెన్ కర్రీ ఎలా చేయాలి ఇంకొక టైటిల్ పెట్టాను. ఈ 2 టైటిల్ పెట్టాను చూడండి. ఈ 2 1 సెకండ్ అడ్వైందేంటి, ఈ 2 టైటిల్ పెట్టాను చూడండి. అండ్ ఏదండి, ఈ రోజు చికెన్ కర్రీ చేశాను, చికెన్ కర్రీ ఎలా చేయాలి. సో అంతే రైడ్ చేశాను, అంటే టైటిల్ పెట్టాను అనమాట. నా టైటిల్ పెట్టుకున్నాను, మీకు నచ్చిన టైటిల్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే గాయస్, ఇక్కడ పైన చూసుకుంటే నేను ఇక్కడ ఏం రైడ్ చేశాను, ఈ టైటిల్ పైన డిస్క్రిప్షన్, కీవర్డ్స్, ట్యాగ్స్ అండ్ కామెంట్ పిన్ మొత్తం ఇవ్వండి నేను ఇక్కడ రైడ్ చేసిన. మొత్తం రైడ్ చేసిన తర్వాత ఇక్కడ బాణం గుర్తుకైతే ఓకే వేస్తా. ఏమి ఇస్తాయని మీ కళ్ళ మొదలు మీకు చూపిస్తా. అంటే ఏఐ ఎస్ఈఓ చేసి ఇస్తున్నది. ఎస్ఈఓ చేసి ఇచ్చిన తర్వాత మన వీడియోలో పేస్ట్ చేసినాం అనుకోండి, దానికి మ్యాచ్ అయింది అనుకోండి, మన వీడియో లక్షల్లో వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు యూట్యూబ్ కుది చెప్తుంది ఏంటిదంటే, మీరు ఏఐతో ఎస్ఈఓ చేసుకోండి. ఎస్ఈఓ చేసుకున్న తర్వాత రిజల్ట్ అయితే పక్కా ఉందని యూట్యూబ్ కుది చెప్తుంది. మనం ఎందుకు ఎస్ఈఓ చేసుకోవద్దు? అండ్ ఏం చేస్తున్నారు మీరు, అండ్ వీడియో అప్లోడ్ చేస్తున్నారు, ఒక టైటిల్ పెట్టేస్తున్నారు, అండ్ థంబ్నెయిల్ పెట్టేస్తున్నారు, అండ్ పబ్లిక్ చేసేస్తున్నారు అనమాట. సో అలా చేసేస్తే మనకు వ్యూస్ వస్తాయి కాబట్టి ఇలా ఎస్ఈఓ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను బాగా గుర్తుకు ఓకే చేసేస్తాను. చూడొచ్చు గాయస్, ఇక్కడ ఒకటే క్లిక్లోనే మనకు ప్రాపర్లీ ఎస్ఈఓ చేసి ఇచ్చింది. మన టైటిల్ తీసుకొని మనకు ప్రాపర్లీ ఎస్ఈఓ చేసి ఇచ్చింది. చూడండి గాయస్, ఇక్కడ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చింది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన ఇంట్లో టేస్టీగా విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ చేశాను. ఇంగ్రీడియెంట్స్ తో ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపించాను. బిగినర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ ఇచ్చింది చూడండి. మన ఛానల్లో డైలీ కుకింగ్ వీడియోస్, విలేజ్ స్టైల్ రెసిపీస్ ఇవన్నీ ఇట్లా ఇచ్చిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చింది, అండ్ ఇక్కడ చూసుకుంటే కీవర్డ్స్ ఇచ్చింది, అండ్ ఇక్కడ చూసుకుంటే ట్యాగ్స్ కూడా ఇచ్చింది, అండ్ ఇక్కడ కామెంట్ పిన్ కూడా ఇచ్చింది, అంటే పిన్ కామెంట్ కూడా ఇచ్చింది అనమాట. సో కామెంట్ పిన్ ఏమి ఇచ్చింది చూసుకుంటే కాదు, ఇక్కడ ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్స్. మీరు చికెన్ కర్రీ ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి అని ఇక్కడ మొత్తం కామెంట్ పిన్ కూడా ఇచ్చేసింది. మొత్తం ఒకటే క్లిక్లోనే మనకి ఇక్కడ ఒకటే క్లిక్లోనే ఇది క్లిక్ కాపీ అన్నమాట. దీంట్లో కాపీ వేసేసుకొని మొత్తం మన డిస్క్రిప్షన్లో యాడ్ చేసినాం అనుకోండి, అండ్ కామెంట్ పిన్ అనేది మనం సపరేట్ కాపీ చేసుకోవాలన్నమాట. కాపీ చేసుకొని మనం వీడియో పబ్లిక్ చేసిన తర్వాత మనం కామెంట్లో వెళ్ళి ఇది కామెంట్ అనేది పేస్ట్ చేసి పిన్ చేసి ఇస్తే అది పిన్ అయిపోతాయి అన్నమాట. సో సపరేట్ పిన్ అయిపోతుంది కాబట్టి, సో ఇలా మనం ఏఐతో ఎస్ఈఓ చేసుకొని మన వీడియో అండ్ అప్లోడ్ చేసుకోవచ్చు, అండ్ పబ్లిక్ చేసుకోవచ్చు. ప్రాపర్లీ ఎస్ఈఓ మ్యాచ్ అయిపోయింది అనుకోండి, మీ వీడియో అండ్ వైరల్ అయిపోతాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఇలా అయితే చూడండి, ఒకటే క్లిక్లోని మొత్తం ఓవరాల్ ఇచ్చేసింది అనమాట. ఓకే, సో ఇలా అయితే ఎస్ఈఓ చేసుకోండి. ఎస్ఈఓ చేసుకొని మీరు వీడియో పబ్లిక్ చేయండి, అంటే మీ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసేయండి అనమాట. ఓకే, సో ఇది సింపుల్ వేలో చెప్పాను. ఎలా అనిపించింది కామెంట్లో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మనకు మంచి వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.